కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. మీ పెద్ద అబ్బాయి పవర్ ఆఫ్ అటార్నీతో పాటు మీ ఆస్తి మొత్తాన్ని రాయించుకున్నారు. ఇప్పుడు ఈ ఆస్తి మీద సంపూర్ణ హక్కు సంజయ్ మేఘన్న పేర్ల మీద ఉంది. మన ఇంటికి వెళ్ళిపోదాం. ఉన్నంతలో మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను. మీ ముద్దుల కోడలు పిలుస్తుంది కదా, వాళ్ళింటికే వెళ్ళండి. మాకు మీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. సంజయ్ సార్ని మేఘన మేడం ఆఫీస్ నుంచి పంపించేశారు సార్. కిరణ్మయ్ సుపుత్రుడు ప్రముఖ గాయకుడైన కిరణ్ పల్లవితో ప్రేమాయణం నడిపిస్తున్నాడని మ్యూజిక్ ఇండస్ట్రీ కోడై కూస్తుంది. ఉషలో ఏదో లోపం ఉందట. తనకి తల్లయ్యే అవకాశం లేదని డాక్టర్ చెప్పారటండి. ఏమండి, మిమ్మల్ని ఏంటండి అంత పరధ్యానంగా ఉన్నారు? మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. మన జీవితాలు ఎక్కడ మొదలైనాయి, ఎలాంటి మలుపులు తిరిగాయి, భవిష్యత్తులో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయా అని ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. మన జీవితాలు ఇలా తలకిందులు చేసిన మేఘన గురించి బాధపడాలో, తన వల్ల తాగుబోతుగా మారిన సంజయ్ గురించి బాధపడాలో, అమ్మా అని పిలిపించుకునే అదృష్టానికి దూరమైన హారిక గురించి బాధపడాలో, సోషల్ మీడియాలో అల్లరైన కిరణ్ చూసి బాధపడాలో, ఉషా పరిస్థితి చూసి తలుచుకుని బాధపడాలో అర్థం కావట్లేదు. వాటి గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. మన అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నానా, నానా మీకు ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉందిరా. మీ నాన్నగారికి ఒంట్లో బాలేదన్న విషయం నీకెలా తెలిసిందిరా? నేనే చెప్పానత్తయ్య. దూరంగా ఉన్న మనుషులకి ఇలాంటి విషయాలు చెప్పడం ఎందుకమ్మా? అనవసరంగా వాళ్ళని టెన్షన్ పెట్టడం తప్ప. ఇలాంటి విషయాలు చెప్పకపోతే మీ అబ్బాయి గారు ఊరుకోరు మావయ్య. డాక్టర్ గారు ఏమన్నారమ్మా? ఏం లేదు నాన్న, ఏ విషయం గురించో బాగా టెన్షన్ పట్టడం వల్ల అలా జరిగింది అన్నారు. ప్రతిదానికి ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉండమని చెప్పారు. ఉన్నవన్నీ ఆందోళన కలిగించే విషయాలైనప్పుడు ప్రశాంతంగా ఎలా ఉండగలం? అమ్మా, నాన్నేంటి ఇందాక ఉష గురించి బాధపడుతున్నారు? ఉషకేమైంది? ఏం లేదులేరా, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ముందు ఉషకేమైందో చెప్పమ్మా ప్లీజ్. ఏం చెప్తారు తరుణ్? ఉషాకి తల్లయ్యే అదృష్టం అవకాశం లేదని ఎలా చెప్తారు?
పాపం. ఏంటమ్మా ఆర్కే ఏంటి ఇలా మాట్లాడుతుంది? తను చెప్పింది నిజమే నాన్న. కిరణ్ ఉషా హాస్పిటల్కి వెళ్లి టెస్టులు చేయించుకున్నారు. ఆ రిపోర్ట్స్ చూసి ఉషలోనే ఏదో లోపం ఉందని, తనకి పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పారట. స్వామి, ఆయనలో ఉన్న లోపం బయటికి రానివ్వకుండా ఆ నింద నా మీద వేసుకుని, నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు. నేను ఇలా చేసింది మాత్రం అత్తయ్య గారు ఆయన బాధపడకుండా ఉండడం కోసం. నాలో లోపం ఉందని చెప్తేనే ఆయన పాపం చాలా ఫీల్ అవుతున్నారు. అలాంటిది ఆ లోపం ఆయనలోనే ఉందని చెప్తే ఇంకెంత ఫీల్ అయ్యేవారో. చెప్పను, ఎప్పటికీ ఆయనలో లోపం ఉందనే విషయం ఆయనకి చెప్పను. చెప్పి ఆయన్ని బాధ పెట్టను. ఉషా, ఇవాళే క్యాంప్ నుండి వచ్చానమ్మా. రాగానే నీ గురించో బ్యాడ్ న్యూస్ తెలిసింది. అదేనమ్మా, నువ్వు కిరణ్ డాక్టర్ గారిని కలిసి టెస్టులు చేయించుకున్నారంట కదా, అమ్మ చెప్పింది. నాకెందుకో ఆ రిపోర్ట్స్ కరెక్ట్ కాదనిపిస్తోంది. ఇంత ఆరోగ్యంగా ఉన్న నీలో లోపం ఉందంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకైనా మంచిది, నాకు తెలిసిన వేరే డాక్టర్స్ ఉన్నారు. సెకండ్ ఒపీనియన్ కోసం అక్కడికి వెళ్తే బాగుంటుందనిపిస్తుంది. ఆ డాక్టర్ గారు ఊర్లో ఉన్నారో లేదో కనుక్కొని అపాయింట్మెంట్ తీసుకోమంటావా? వద్దు బావగారు, అవసరం లేదు. మేం వెళ్ళింది కూడా చాలా మంచి హాస్పిటల్కి. రిపోర్ట్స్ అన్నీ 1-2 సార్లు చెక్ చేశాకే ఈ విషయం చెప్పారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ల్యాబ్లో టెస్ట్ రిపోర్ట్స్ యాక్యురేట్గా రాకపోవచ్చు. సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే ఉపయోగం ఉంటుందేమో అని. తలరాతలో లేనప్పుడు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని ఒపీనియన్స్ తీసుకున్నా ఉపయోగం ఏముండదు బావగారు. చూద్దాం, ఆ దేవుడు ఎప్పటికైనా నా పూజలు మెచ్చి నా కడుపులో ఒక కాయ కాసేలా చేస్తాడేమో. అవును, ఇంతకీ కిరణ్ ఎక్కడా? లేరు బావగారు, వైజాగ్ వెళ్లారు.